మరో చెరువు రామకృష్ణాపురం చెరువు. ఇవి ఇప్పుడేం చాలా అంటే చాలా జస్ట్ ఆ చిన్న బిట్టు మాత్రం కనపడుతుంది చూడండి. 2 చోట్ల మిగిలిన చోట్ల అక్కడ ఒకటి అక్కడ ఒకటి. అంటే ఇది FTL బఫర్ జోన్ ఎక్కువ ఉన్నట్టు కనపడుతుంది మనకు. ఇక్కడ నుంచి చిన్న పాయింట్ ఒకటి కనపడుతుంది. హైవే పెద్ద రోడ్లు ఇక్కడ హైవే కనపడుతుంది, అక్కడ వైపు ఒక రోడ్డు ఉంది, లింక్డ్ రోడ్స్ కూడా ఉన్నాయి బాగా. 71% పైగా కబ్జాకు గురైపోయింది. దాదాపుగా 764 చదరపు మీటర్లలో ఉండాల్సింది 544 చదరపు మీటర్లు రామకృష్ణాపురం చెరువు కబ్జాకి గురైంది. ప్రస్తుతానికి 22 చదరపు మీటర్లు మాత్రమే ఈ రామకృష్ణాపురం చెరువు మిగిలింది. 71% పైగా ఈ చెరువు కబ్జాకు గురైపోయిన పరిస్థితి. మరో చెరువు నెక్స్ట్ ఇంకోటి ఏది రామాంతపూర్ చెరువు. ఈ రామాంతపూర్ చెరువు గురించి వచ్చిన ఫిర్యాదులు కానీ ఎక్కువ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నాయకుల మీద ఎక్కువ ఆరోపణలు వచ్చింది దీని మీదే. ఎంతమంది పోరాడుతున్నారంటే ఇప్పటికి కూడా ఏకంగా ఇండ్ల మీద దాడులు చేసి చంపుకోవడం స్టేజ్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ చెరువు కూడా సరిగ్గా కనపడలేదు. ఇక్కడ పక్కన టీవీ స్టూడియో కూడా ఉంటుంది. టీవీ స్టూడియో ఉంటుంది. అవునవును, టీవీ స్టూడియో ఉంటుంది. ఎందుకంటే ఇది ఉప్పల్ స్టేడియం చాలా దగ్గర, పైగా రామాంతపూర్ లో 2 చెరువులు ఉన్నాయి. ఒకటి 51% చెరువు మొత్తం కబ్జా అయిపోయింది. అసలు విస్తీర్ణం 129 చదరపు మీటర్లు ఉండాల్సింది 66 చదరపు మీటర్లు కబ్జాకు గురైపోయింది. అంటే దాదాపుగా 51% మిగిలింది. ఇంకా 49% మిగిలి ఉంది. కొంతలో కొంత నయం. మరో చెరువు రామాంతపూర్ ఇంకో చెరువు ఉంది అనుకుంటే. రామాంతపూర్ మరో చెరువు ఇంకో చెరువు ఉండాలనుకుంటా. ఇది వన్ ఏమైనా కానీ రామాంతపూర్లో 2 చెరువులు కూడా మొత్తం కబ్జాకు గురైపోయి ఆ ఉప్పల్ స్టేడియం వెనకాల స్టేడియం మనకు అటువైపు కనపడుతుంది. దీని వైపు ఇటువైపు ముందు ఉంది. ఇక్కడే మెయిన్ 84% అంటే అసలు అటు చెరువే. దీని గురించి ఎన్ని కథనాలు వచ్చాయంటే రామాంతపూర్లో ఇండస్ట్రియల్ ఏరియాని అదంతా కూడా డెవలప్ చేశారు. అక్కడ కాలనీలు పెరుగుతూ వచ్చి మొత్తం చెరువులన్నీ కూడా ఆక్రమణకు గురైపోయినాయి. 209 చదరపు మీటర్లలో ఉండాల్సింది మొత్తం 175 చదరపు మీటర్లు కబ్జాకి గురైపోయింది. 84% పైగా కబ్జాకి గురైపోయి రామాంతపూర్లో ఉన్న 2 చెరువుల పరిస్థితి అంతే దయనీయంగా ఉంది. కాలనీలన్నీ కూడా ఏర్పడిపోయినాయి. అక్కడన్నీ కూడా ప్రభుత్వ రంగ సంస్థలు చాలా ఉన్నాయి. రామాంతపూర్లో టీవీ స్టూడియో ఉంది. ఆ పక్కనే చెరువు బ్యాక్ సైడ్ వస్తుందా ఇప్పుడు స్టేడియం, ఉప్పల్ అంతర్జాతీయ స్టేడియం. అక్కడ చాలా పెద్ద స్టేడియం కట్టారు. అది కూడా ఈ చెరువు దగ్గరలోనే ఉంటుంది. 84% పైగా చెరువు పూడ్చుకుపోయిన పరిస్థితి కనపడుతుంది. నెక్స్ట్ మరొకటి రాంపల్లి చెరువు. ఇది కూడా రాంపల్లి చెరువు 682 చదరపు మీటర్లలో విస్తరించి ఉండేది. ఇప్పుడు చూస్తే 191 చదరపు మీటర్లు కబ్జాకు గురైంది. ఇంకా 491 చదరపు మీటర్లు మిగిలింది. కొంతలో కొంత నయం. 28% కబ్జాకు గురైనట్టుగా చెప్తున్నారు. అసలు రాంపల్లి చెరువు నెక్స్ట్ హైదరాబాద్ సిటీ సరౌండింగ్స్ లో చాలా చెరువులు ఉన్నాయి అప్పట్లో. నెక్స్ట్ సఫీల్గూడ చెరువు. మల్కాజ్గిరి సఫీల్గూడ చెరువు గురించి ఎన్నిసార్లు. ఇది కూడా మంచినీటి చెరువు. మంచినీటి చెరువు సఫీల్గూడ ట్యాంక్ అని కూడా ఇప్పటికీ అంటారు. సఫీల్గూడ ట్యాంక్ అంటారు. చాలా పెద్ద కట్టు ఉంటుంది. అసలు ఆ సఫీల్గూడ చెరువు దాదాపుగా 65% మల్కాజ్గిరి పోతుంటే మల్కాజ్గిరి దారిలో ఉంటుంది సఫీల్గూడ అనేది. 309 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉండేది. 203 చదరపు మీటర్ల మేర కబ్జాకు గురైపోయి ఇప్పుడు కేవలం 106 చదరపు మీటర్లు మాత్రమే మిగిలింది. ఇది కూడా అటు హైదరాబాద్ సిటీలోనే ఉండేది సఫీల్గూడ. ఇటు మల్కాజ్గిరి ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరికీ కూడా దాహార్తిని తీర్చే మంచినీటి చెరువు. ఇప్పటికీ కొంతవరకు ఆ చెరువు మిగిలింది. దాని చుట్టూతా కట్టలాగా కట్టి అక్కడ ఇంకా వాటర్ వర్క్స్ వాళ్ళు అక్కడ నుంచి నీటి పంపింగ్ కూడా చేస్తారు ఇప్పుడు అక్కడ నుంచి. ఇవన్నీ కూడా మంచినీళ్ళు ఇప్పటికీ కొంత కాలుష్యానికి గురైనా కానీ అవి మంచినీళ్ళు పంప్ చేస్తున్నట్టున్నారు ఇంకా కూడా. నెక్స్ట్ సాయినగర్ చెరువు. ఇది కూడా చెరువు పూర్తిగా కబ్జాకు గురైన పరిస్థితి ఉంది. దాదాపుగా 60% పైగా ఈ సాయినగర్ చెరువు కబ్జాకు గురైపోయింది. 304 చదరపు మీటర్లలో ఉండేది. 183 చదరపు మీటర్లు కబ్జాకు గురైపోయింది. అంటే దాదాపుగా 60% పైగా కబ్జాకు గురైన చెరువులు చూస్తున్నాం. నెక్స్ట్ అంటే ఏ చెరువును వదిలిపెట్టలేదు. సల్కన్ చెరువు ఇది కూడా అటు సైడ్ ఉన్నట్టుంది నాకు తెలిసి. ఇది కూడా మల్కాజ్గిరి చూడండి ఈ ప్లేస్ లో కట్టారు. ఐలాండ్ లాగా ఉంది అది. చెరువు లోపల ఐలాండ్ లాగా కట్టుకున్నారు. దాదాపు 70% చెరువు కబ్జాకి గురైన పరిస్థితి. ఇది చిన్న చెరువు. ఇది కేవలం 37 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉండేది. దానిలో కూడా వీళ్ళు 258 చదరపు మీటర్లు కబ్జా చేసేసారు. ఇంకా మిగిలింది కేవలం కొంత మాత్రమే మిగిలింది. ఇంకా నెక్స్ట్
సరూర్ నగర్ చెరువు సరూర్ నగర్ చెరువు ఇప్పుడు మినీ ట్యాంక్ బండ్ గా ట్యాంక్ అభివృద్ధి బండ్గా చేశారు. పిలుస్తున్నాం. సరూర్ నగర్ చెరువు మొత్తం కబ్జా గురైంది. ఆ జస్ట్ చుట్టుపక్కల అంతంత తపోవన్ చిన్న కాలనీ సరూర్ నగర్ చెరువులో నీళ్లు వాటర్ కొంచెం పెరిగింది అనుకో, ఒక్క గేట్ ఎత్తినాం అనుకో, చిన్న ఒక తూము నుంచి ఒకటి, ఆ కింద ఉన్న కాలనీలు మొత్తం నిండిపోతాయి. ఆ నాలా అంతా, ఆ నాలాల్లో కూడా ఇట్లా పొంగుకొని బయటకు వచ్చేస్తాయి. పిఎన్టీ కాలనీ ఆ కాలనీ ఇవన్నీ కూడా అంతా ఎక్కువ ఎఫెక్ట్ మునిగిపోయేది. అయింది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ చాలా ఇబ్బంది పడ్డారు. దిల్సుఖ్ నగర్ సాయిబాబా దేవాలయం రోడ్ లో స్ట్రైట్ గా వెళ్తే దీని కట్టా వస్తుంది. అవును, సరూర్ కట్టము నగర్ ఇంటి ముందు కట్ట. ఇట్లా పోతా ఉంటాయి వాళ్ళకి మినీ రెగ్యులర్. ట్యాంక్ బండ్ గా అభివృద్ధి చేశారు కానీ 56% పైగా కబ్జాకు గురైన ఆ వెనకాల ఇప్పుడు ప్రముఖ హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్, వాళ్ళకి సంబంధించిన నర్సింగ్ కాలేజీలు, ఆ నర్సింగ్ కాలేజీల హాస్టల్లన్నీ కూడా ఈ చెరువు భూముల్లోనే వాళ్ళు ఆక్రమించి కట్టారు. ఈ చుట్టుపక్కలన్నీ కూడా చాలా కాలనీ ఉన్నాయి. తపోవన్ కాలనీ అని అదని ఇదని చాలా ఉన్నాయి. వాళ్ళు ఈ చాలా ఇబ్బంది చివర పడుతున్నారు మాత్రం ఒకటి పార్క్ ఏర్పాటు చేశారు. అప్పుడు రాజశేఖర రెడ్డి హయాంలోనే అప్పట్లో హుడా చైర్మన్ గా ఉన్న సుధీర్ రెడ్డి, ప్రస్తుత ఎల్బీ నగర్ ఎమ్మెల్యే, ఆయన ఒక పార్క్ ని ఏర్పాటు చేశారు. అప్పుడు హుడా చైర్మన్ గా ఉండేవాళ్ళు. ఆ పార్క్ని ఏర్పాటు చేసి ఆ కొంతవరకు మిగిలిన దాన్ని అటు డెవలప్ చేస్తున్నారు. కానీ వెనక పక్క నుంచి మళ్ళీ అటు ఏది మన వేరే రోడ్డు, ఇటు తపోవన్ కాలనీ, ఇందిరా నాగేంద్ర, కర్మన్ ఘాట్కి పోయే దారి కాకుండా వేరే అవతల పక్క నుంచి వెళ్ళే దారి అంతా కూడా కొంతవరకు ఇంకా కూడా కబ్జాలు అవుతూనే ఉంది. అది సరూర్ నగర్లో ఇప్పటికీ మనం ఎంత ఇదంటే ఆ సరూర్ నగర్ చెరువు మధ్యలో పిల్లర్లు వేసి నిర్మాణం సగంలో ఆగిపోయింది ఉంటుంది. అంత ధైర్యంగా వాడు చెరువు మధ్యలో ఎలా ఇల్లు కడదాం అనుకున్నాడు అప్పట్లో. మరి మొత్తం కాలనీలు ఏర్పడి దాదాపుగా 56% మొత్తం కబ్జాకు గురైపోయింది. అంతకుముందు 808 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉండేది, మొత్తం 452 చదరపు మీటర్ల మేర కబ్జాకి గురైపోయింది. కేవలం ఇంకా కొంత మాత్రమే మిగిలిన పరిస్థితి ఉంది. నెక్స్ట్ షాకూర్ నగర్ చెరువు. ఇది కొంతవరకు బెటర్. ఇది చిన్న చెరువు, కొంతవరకు తగ్గింది విస్తీర్ణం. 43 చదరపు మీటర్లు మాత్రమే కబ్జాకు గురైంది. 231 చదరపు మీటర్లలో 43 చదరపు మీటర్లు కబ్జాకు గురైంది. ఇది కూడా కాలనీ ఏదో ఏర్పాటైనట్టుంది. ఇక్కడ ఏదో కాలనీ ఉంది, ఇక్కడ ఏదో పేరు కనపడుతుంది. షాకూర్ నగర్ అనే ఉందేమో, అది కూడా షాకూర్ నగర్ అనే ఉంది, అది కాలనీ. నెక్స్ట్ తూములకుంట చెరువు. తూముకుంట చెరువు కూడా దాదాపుగా ఇదైపోయింది. ఇది కూడా అల్వాల్ వైపే ఉంటుంది తూముకుంట చెరువు అనేది. ఇది 77% వరకు కబ్జాకు గురైపోయింది. 462 చదరపు మీటర్లలో ఉండాల్సింది 356 చదరపు మీటర్లు కబ్జాకు గురైపోయి ప్రస్తుతం 106 చదరపు మీటర్లు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ అన్ని కూడా మొత్తం ఇవన్నీ కబ్జా చేసేసి మొత్తం అక్కడ ఏం కనిపించట్లేదు మనకు. అక్కడ మొత్తం చెరువు ఆనవాళ్ళు లేకుండా పోయింది. 77%, అంటే ఇంకెంత 23% చెరువు మిగిలింది. ప్రతిసారి తూముకుంటా ఇక్కడ కూడా అంతా రాజకీయ నాయకులు, కొంతవరకు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇవన్నీ కూడా చేసింది. ఆ చెరువు కింద అట్లాగా అంతకుముందు చెరువు కింద ఏంటంటే ఇప్పుడు మనం మూసీ పరివాహక ప్రాంతంలో గడ్డి పొలాలు ఉండే, అట్లా గడ్డి పొలాలుగా సాగు చేసుకునే వాళ్ళు తూముకుంట చెరువు దగ్గర అంతా కూడా. ఆ గడ్డి పొలాలన్నీ తీసేసి పోను అవన్నీ కూడా కాలనీలుగా మార్చేశారు. 77% కబ్జాకు గురైపోయింది. నెక్స్ట్ తుమ్మలకుంట చెరువు చెప్పడానికి కూడా ఏం లేదు, అయిపోయింది. 409 చదరపు మీటర్లలో ఉండేది చెరువు అంతా కూడా కాలనీ అయిపోయింది. ఇవన్నీ కొత్త కాలనీ. ఇది కొంచెం చెప్పడానికి కూడా ఏం లేదు. 100% నీళ్లు ఉండేది. ఇంత చాలా పెద్ద చెరువు ఇది, చిన్న చెరువు కూడా చెరువు కాదు ఇది. ఏం మిగల్చలేదు. తుమ్మలకుంట చెరువు అసలు మ్యాప్ లో కనపడుతుంది, మాత్రం డైరెక్ట్ గా వెళ్ళి చూస్తే అక్కడ చెరువు లేదు. అంటే ఇప్పుడు ఆ చెరువు దగ్గర ఏర్పడిన కాలనీలన్నీ కూడా తుమ్మలకుంట కాలనీ అని పిలవాలి. ఎక్కడుంది చెరువు అని పిలవద్దు, ఇంకా తుమ్మలకుంట నగరాన్ని పిలవాలేమో. ఇక్కడ లేఅవుట్ కి సంబంధించింది ఒకటి ఉంది. ఇది మరి దారుణం. పక్కన ఇంకో చెరువు ఏదో ఉన్నట్టు 100% చెరువు రికార్డు. హకీంపేట చెరువు తక్కువ కబ్జా అయింది, కబ్జా చేయలేదు. 100% హకీంపేట చెరువు 100% అట్లానే ఉంది. 100% కబ్జాకు గురైపోయింది, మొత్తం పోయింది ఇది.